హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా సుభద్ర పరశురాం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. పరశురాం గారు అంటూ ఉంటారు, అక్క ఆహా ఈ ఇంటికి వచ్చింది స్వర మీద కోపంతో కాదక్క, ఏదో మొత్తానికి చేయటానికి ఇంటికి వచ్చిందని నాకు డౌట్గా ఉంది అని చెప్పేసి పరశురాం సుభద్రతో చెప్తూ ఉంటే సుభద్ర అడుగుతూ ఉంటుంది, ఎందుకురా పరశు నీకు అలా ఎందుకు అనిపించింది అనేసి అడిగేలోపు అప్పుడే అక్కడికి ఆహా వస్తుందన్నమాట. సుభద్ర పరశురాం ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలు ఆహా వింటుంది. విని ఎందుకు బాబాయ్ నీకెందుకు నా మీద అనుమానం వచ్చింది అనేసి అడగగానే పరశురాం ఏం చెప్పాలో అర్థం కాక, ఏం కాదాహా నీకు స్వర మీద కక్ష ఉన్నట్టుగా లేదు, ఏదో చెయ్యాలనే ఇంటికి వచ్చినట్టు అనిపిస్తూ ఉంది, నిజం చెప్పు ఆహా అనేసి అనగానే ఇంకా ఆహా చెప్పడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. మీరు అనుకున్నది నిజమే బాబాయ్, ఎందుకంటే నేను స్వర మీద కక్ష తీర్చుకోవడానికి ఇంటికి రాలేదు, స్వర ప్లేస్ ఆక్రమించడానికి వచ్చాను అనగానే ఇంకా నోరు ఎల్లబెట్టి మరీ చూస్తూ ఉంటారు ఈ సుభద్ర పరశురాం. అదేంటి ఆహా నీకు ఆల్రెడీ సురేంద్రాన్ని పెళ్లి చేసుకున్నావు కదా, మరి ఇంద్ర మనసులోకి నువ్వు వెళ్ళటం ఏంటి, స్వర ప్లేస్ నువ్వు ఆక్రమించటం ఏంటి అనేసి అనగానే ఇంకా అప్పుడు చెప్పుకుంటూ వస్తుంది, కంపెనీలో పనిచేసేటప్పుడు ఇంద్ర సార్ మీద నేను మనసు పడ్డాను, అసలు అక్కడ వర్క్ చేయటానికి కారణం కూడా ఇంద్ర సార్ని లవ్ చేయటానికే, కాబట్టి నేను ఇంద్ర సార్ని ఎలాగైనా సరే ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకునే లోపు ఈ స్వర రావటము ఇంద్రాసాన్ని పెళ్లి తీసుకొని వెళ్ళిపోవటము జరిగింది కదా. కాబట్టి ఇంకా నేను ఎలాగైనా సరే ఇంద్రాసార్ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఇంట్లో అడుగు పెట్టాను. ఆల్రెడీ సురేంద్రాన్ని పెళ్లి చేసుకొని ఇంక ఇంట్లోకి ఎలా రావాలని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే నాకు సురేంద్ర కనపడ్డా. ఇంకా ఎలాగైతే అలాగైనా సురేంద్రతోటి తాళి కట్టించేసుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టేశాను. ఇప్పుడు ఎలాగైనా ఇంట్లో నుంచి స్వరాన్ని బాబీని పంపించి పడేసి ఇంద్రాసార్ మనసులో ప్లేస్ సంపాదించి ఇంకా స్వర ప్లేస్ నేను ఆక్రమించాలి, అది నా కర్తవ్యం అని చెప్పేసి ఒక్కసారిగా ఆహా చెప్పగానే ఇంకా సుభద్ర పరశురాం, ఆహా నువ్వు అనుకున్నది నెరవేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, అప్పుడు ఇంద్రసారేమో నీకు ఈ ఆస్తేమో మాకు అనేసి సుభద్ర పరశురాం ఇద్దరు నవ్వుకుంటూ మొత్తానికి ముగ్గురు కలిసి ఇప్పుడు మన ముగ్గురు పనులు నెరవేరాలి అని చెప్పేసి ఆశిద్దాం అనేసి ముగ్గురిలాగా హైఫైలు ఇచ్చుకుంటారనమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే స్కూల్లో కాంపిటీషన్ జరుగుతుంది కదా. ఇంకా సన్నీ బాబీ ఇద్దరు కూడా డ్రాయింగ్ వేస్తారు కదా, పిల్లలందరూ డ్రాయింగ్ వేస్తారు. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 50,000 రూపాయల బాంబులు, సెకండ్ వచ్చిన వాళ్ళకి 25,000 రూపాయలు విలువ చేసే బాంబులు, అదేనండి టపాసులు ఇస్తాము అని చెప్పి స్కూల్లో అనౌన్స్ చేశారు కదా. ఇంకా పిల్లలందరూ కూడా చక్కగా డ్రాయింగ్ వేసేస్తారు. ఇంకా మేడం కొత్తగా వచ్చారు కదా, ఇంకా ప్రిన్సిపల్ మేడంని పిలుచుకొచ్చి, మేడం ఒకసారి ఈ డ్రాయింగులు చూడండి, ఎవరిది బాగుందో మీరే చెప్పండి అనేసి ప్రిన్సిపల్ మేడం తోటి ఆ మేడం క్లాస్ మేడం చెప్తూ ఉంటే అప్పుడే ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటుంది, నేను ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నాను కదా, పిల్లలు ఏంటి వాళ్ళ పేరెంట్స్ ఏంటి అంతా నాకు తెలుసు, కాబట్టి నేను వాళ్ళు బాగా వేస్తారు వీళ్ళ పేరెంట్స్ నాకు తెలుసు అని చెప్పేసి ఆ ఆలోచనలతోటి ఎవరినైనా సెలెక్ట్ చేసే అవకాశం ఉంది, కాబట్టి మీరు కొత్తగా వచ్చిన టీచర్, ఇంక పిల్లలు ఎలాంటి వాళ్ళు వీళ్ళ పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు అదంతా మీకు తెలియదు, కాబట్టి మీరు నిజంగా ఏదైనా సరే డ్రాయింగ్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది, కాబట్టి మీరే సెలెక్ట్ చేసేసి ఆ ప్రైజ్ ఏదో మీరే ఇచ్చేయండి అనేసి క్లాస్ టీచర్కి ఆ ప్రిన్సిపల్ మేడం చెప్పగానే ఇంకా ఆవిడ అన్ని డ్రాయింగులు చూసి సన్నీ వేసింది బాగుంది, బాబీ వేసింది బాగుంది, కాకపోతే సన్నీ వేసిన దాంట్లో ఇంకా అతను ఓకే ఇన్స్పెక్టర్ అయితే మటుకు బాబీని ఎలా అరెస్ట్ చేస్తాడు, కాబట్టి ఇంకా సన్నీని పిలిచి పక్కకి ఆ బాబీ పేరు తీసేస్తే ఇంకా చక్కగా హ్యాపీగా సన్నీకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేయచ్చు అనేసి సన్నీని లేపుతుందన్నమాట. సన్నీ ఒకసారి బయటకు వస్తావా అని మేడం సన్నీని బయటికి తీసుకొని వెళ్తుంది. నువ్వు ఇన్స్పెక్టర్ అవ్వాలనుకున్న విషయం బాగానే ఉంది, కాకపోతే నువ్వు అరెస్ట్ చేసిన ప్లేస్లో బాబీ అని ఆ మనిషి పేరు రాశారు చూడు, అది ఒక్కటే బాగోలేదు, కాబట్టి ఆ బాబీ పేరు ఎరేజర్తో తుడిపేసేయి, నీకే ఫస్ట్ ప్రైజ్ ఇస్తాం అని చెప్పేసి సన్నీతోటి ఆ క్లాస్ టీచర్ అంటూ ఉంటే సన్నీ అంటూ ఉంటాడు, నేను అస్సలు ఆ బాబీ పేరు అనేది తుడపను, ఎందుకంటే బాబీ అంటేనే నాకు అస్సలు ఇష్టం లేదు, నేను ఇన్స్పెక్టర్ అవటానికి బాబీయే కారణం, ఎందుకంటే వాడిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తానో వాడిని బాధలు పెడతానని నేను ఎదురు చూస్తూ ఉంటాను, కాకపోతే నాకు అస్సలు నేను బాబీని అయితే పేరు అనేది ఇప్పుడు మటుకు తుడపను అని గట్టిగా టీచర్తో చెప్పగానే ఆ టీచర్ కూడా ఒక్కసారి ఇదేంటి పిల్లోడే కదా పేరుకి వాడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇంకేమీ అనలేక సరే సన్నీ నీ ఇష్టం అనేసి క్లాస్ రూమ్ లోకి తీసుకువెళ్తుందన్నమాట. ఇంకా అప్పుడే డ్రాయింగ్ల గురించి మాట్లాడుతూ ఉంటుంది. డ్రాయింగ్ అందరు పిల్లలు బాగా వేశారు, కాకపోతే డ్రాయింగ్ వేసినా సరే కొన్ని అర్థాలు ఉంటాయి కదా, అర్థాలను తీసి మేము ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అనౌన్స్ చేస్తున్నాము అనేసి అనగానే
ఇంకా సన్నీ వాళ్ళ ఫ్రెండ్ త్రిష అంటూ ఉంటుంది కదా, ఎందుకు సన్నీ అందరూ టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు టెన్షన్ పడట్లేదు అనేసి సన్నీతోటి అంటూ ఉంటే అప్పుడు సన్నీ అంటాడు, అందరూ మేము గెలుస్తామో లేదో, మాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందో లేదో అని టెన్షన్ పడుతున్నారు, కాకపోతే నాకు కన్ఫామ్గా ఫస్ట్ ప్రైజే వస్తుంది కదా, ఇంకా నేనెందుకు టెన్షన్ పడేది అనేసి సన్నీ గట్టిగా బాగా మంచి కోరిక మీద ఉంటాడనమాట. తీరా టీచర్ చూస్తే ఫస్ట్ ప్రైజ్ వేసింది బాబీ అని చెప్పేసి ఫస్ట్ ప్రైజ్ బాబీకి, బాబీ డ్రాయింగ్ సూపర్గా ఉంది, ఎప్పుడైనా సరే తల్లి దైవంతో సమానం కదా, కాబట్టి తల్లిని దేవుళ్లాగా పోల్చుకున్నాడు, దేవతలాగా, కాబట్టి బాబీకే ఫస్ట్ ప్రైజ్ అని చెప్పేసి బాబీ పేరు అనౌన్స్ చేస్తుంది. ఇంకా అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇంకా సన్నీ వాళ్ళ ఫ్రెండ్ మటుకు, అదేంటి సన్నీ నువ్వు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనుకుంటే బాబీ గారికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఏంటి అనేసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంకా ఈలోపు ఇంకొకడు ఉంటే ఇంకా సెకండ్ ప్రైజ్ పక్కా నాదే అని చెప్పేసి అనుకుంటూ ఉండేలోపు మేడం అనౌన్స్ చేస్తుందన్నమాట సెకండ్ ప్రైజ్ సన్నీ అనగానే, అబ్బా సన్నీకి వచ్చిందా సెకండ్ ప్రైజు అనేసి అందరూ అనుకుంటూ ఉంటారు. ఈలోపు త్రిష సన్నీతో అంటూ ఉంటుంది, ఇచ్చా నువ్వు స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఎప్పుడు ఫస్ట్ ప్రైజే, సెకండ్ ప్రైజ్ తీసుకున్నదే లేదు సన్నీ, కాకపోతే ఈసారి ఏంటి బాబీ ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాడు, నువ్వు సెకండ్ ప్రైజ్ తీసుకున్నావు అని చెప్పేసి మొత్తానికి త్రిష అంటూ ఉంటే సన్నీ ఏదో ఆలోచనలో పడతాడు. ఇంకా మేడం పిలుస్తూ ఉంటారనమాట, గిఫ్ట్లు తీసుకుందరు రండి అనేసి. ఇంకా బాబీ వెళ్తాడు, చక్కగా 50,000 రూపాయలు విలువ చేసే టపాసులు తీసుకుంటాడు. ఇంకా సన్నీకి కూడా 25,000 రూపాయలు విలువ చేసే టపాసులు ఇచ్చేస్తారు. ఇద్దరు సంతోషంగా ఉంటారేమో అని మేడం అనుకుంటారు. కాకపోతే బాబీ హ్యాపీ కానీ సన్నీ మటుకు అస్సలు సంతోషంగా ఉండడనమాట. ఇంకా స్కూల్లో ఈ విధంగా జరుగుతూ ఉంటే ఇంట్లో వచ్చేసేపాటికి సుభద్రకి పరశురామ్కి ఆహా మంచిగా కాఫీ చేసుకొని వాళ్ళ బాబాయ్కి వాళ్ళ అత్తమ్మకి ఇస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వెంటనే పరశురామ్ ఆ కాఫీ తాగుతూ, అమ్మ ఆహా నువ్వు పెట్టినటువంటి కాఫీ కూడా నీకులాగే సూపర్గా ఉందమ్మా, చాలా చాలా బాగుంది అని చెప్పేసి ఇంకా అనుకుంటూ ఉంటాడు. ఈలోపే ఆహాకి ఫోన్ వస్తుందన్నమాట. ఇంకా ఫోన్ చూసుకుంటూ ఉండేలోపు ఇంకా అప్పుడే సుభద్ర అడుగుతూ ఉంటుంది, ఎవరు ఆహా ఫోను అనగానే, మా ఫ్రెండ్స్ ఇందిరా సార్ని ఎంతవరకు లైన్లో పెట్టావు, ఇందిరా సార్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అనేసి ఒకటే గోల బాబాయ్ అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండేలోపు ఈలోపే స్వర అలాగే ఇద్దరు కూడా బట్టల బ్యాగులు పట్టుకొని వచ్చేస్తారనమాట. అంటే షాపింగ్కి వెళ్ళారు కదా దీపావళికి, అందరికీ బట్టలు కొనాలి అది ఇది అని చెప్పేసి, కాబట్టి అందరికీ కూడా చక్కగా మనిషికి బట్టలు కొనేసుకొని డ్రెస్సులు కొనేసి చీరలు కొనే వాళ్ళకి చీరలు కొని ఇంట్లో లోపలికి వస్తారనమాట. అప్పటికి సుభద్ర పరశురామ్ ఆహా హ్యాపీగా కాఫీలు తాగి ఎంజాయ్ చేసేస్తూ ఉంటారా. ఇంద్రాస్వర ఇద్దరు కూడా రావటం గమనిస్తారనమాట. ఇంద్రాస్వర నవ్వుకుంటూ లోపలికి వస్తూ ఉంటే ఓ పక్క సుభద్ర పరశురామ్ ఆహా ముగ్గురు మొహాలు నల్లగా పెట్టుకొని వాళ్ళిద్దరేంటి అలా నవ్వుకుంటూ వస్తున్నారు, వాళ్ళిద్దరూ రోజు రోజుకి దగ్గర అయిపోతున్నారు అనేసి కుళ్ళుకుంటూ ఉంటారనమాట. ఈలోపే చక్కగా స్వర తీసుకొచ్చినటువంటి స్వీట్ బాక్సులు టేబుల్ మీద పెట్టేసి తను తీసుకొచ్చినటువంటి బట్టల కవర్లు అందరికీ కూడా ఒక్కొక్కటి ఇస్తూ ఉంటే అప్పుడే ఆ సుభద్ర అంటూ ఉంటుంది, ఎందుకురా ఇప్పుడు ఈ డ్రెస్సులు ఇంద్ర అనేసి అనగానే, కాదు పిన్ని పండగ వస్తుంది కదా దీపావళి, కాబట్టి అందరికీ మేము షాపింగ్ చేసాం ఇగోండి బట్టలు అని చెప్పేసి ఎవరికి ఇవ్వాల్సిన ప్యాకెట్ వాళ్ళకి ఇస్తారనమాట. ఇంకా అందరూ కూడా చీరలు అలా చూసుకుంటూ బాగున్నాయి అది ఇదని అనుకునే లోపు పిల్లలు స్కూల్ నుంచి రానే వస్తారు. ఇంకా బాబీ కైలా ఆ బాంబుల ప్యాకెట్లు మోసుకుంటూ వస్తారు కదా. ఇంకా స్వర చూసి, ఏంటి బాబీ ఆ సంచులేంటి, ఆ బాంబులేంటి, ఆ క్రాకర్స్ ఏంటి అనేసి అన్నీ అంటూ ఉంటే, ఇంకా అప్పుడే కొన్నావా ఏంటి, నీ దగ్గర డబ్బులు అంత లేవు కదా, మరి ఇన్ని బాంబులు ఎలా వచ్చాయి అని చెప్పేసి స్వర బాబీని అడుగుతూ ఉంటే అప్పుడే కైలా చెప్తూ ఉంటుందన్నమాట, అమ్మ క్లాసులో డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టారు. ఆ డ్రాయింగ్ కాంపిటీషన్లో బాబీ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాడు. ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న వాళ్ళకి 50,000 రూపాయలకు విలువ చేసే క్రాకర్స్ ఇచ్చారమ్మా, అవే ఇవి అనగానే, మరి సన్నీ నువ్వు వేయలేదా అని చెప్పేసి ఇంద్ర అడుగుతుంటే, వేశాడు, సన్నీకి సెకండ్ ప్రైజ్ వచ్చింది అనేసి కైలాని చెప్తుందన్నమాట. వెంటనే స్వర, ఏం పెయింట్ వేసావు, నువ్వు ఏం డ్రాయింగ్ వేసావు బాబీ ఫస్ట్ ప్రైజ్ రావడానికి అని చెప్పేసి గబగబా బాబీ వేసినటువంటి పెయింట్ చూస్తుందన్నమాట. చూసి బాగుంది అనేసి అనుకుంటుంది కానీ కొంచెం కోపం వస్తుందన్నమాట. ఏంటంటే పక్కనే భటుల్లాగా ఈ ఇంద్రాన్ని పెడతాడనమాట. అంటే
ఇంకా స్వరాన్ని వచ్చేసేపాటికి చక్కగా మహారాణిలాగా కింద వచ్చేసేపాటికి బాబీ కూర్చొని నమస్కారం చేస్తున్నట్టు, ఇంకా అలాగే వచ్చేసేపాటికి ఇంద్ర ఏమో పక్కన భటుడిలాగా అంటే సేనాధిపతిలాగా పెడతాడనమాట. ఏంటి బాబీ ఏంటి దీనికి అర్థం అనేసి అనగానే ఇంకా బాబీ ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటే స్వర ఆ పెయింట్ ఎక్కడ ఇంద్ర చూస్తే ఫీల్ అయిపోతాడు అని చెప్పేసి ఈ స్వర ఫీల్ అయిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు, ఏది స్వర నన్ను కూడా చూడని ఆ డ్రాయింగ్ అంటూ ఉంటే, ఏం పర్వాలేదులే ఇంద్ర ఎందుకు వేశాడు కదా తర్వాత చూద్దురులే మీరు అంటూ ఉంటే, భలేదాని స్వర నన్ను కూడా చూడనివ్వు అని చెప్పేసి చూసి కొంచెం మొహం ముందు మార్చుకున్నట్టుగా మార్చుకొని ఆ డ్రాయింగ్లో ఉన్నటువంటి అర్థాన్ని గమనిస్తాడనమాట. బాబీ నీకు థ్యాంక్ యూ సో మచ్ రా, మీ డ్రాయింగ్లో నాకు కూడా ఒక ప్లేస్ ఇచ్చావు అంటే మీ అమ్మని నేను ఎప్పుడు కూడా చక్కగా సంరక్షిస్తూ ఉండాలనే కదా అర్థం. థ్యాంక్ యూ సో మచ్ రా బాబీ, మీ అమ్మని నేను ఎప్పుడు సంతోషంగా ఉండేటట్టు చూసుకుంటాను, జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకుంటాను. నిజంగా నీ పెయింట్ చాలా బాగుందిరా డ్రాయింగు, కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి బాబీని తెగ పొగుడుతూ ఉంటే, అసలు బాబీని పొగుడుతూ ఉంటే సన్నీకి అస్సలు ఇష్టం ఉండదు కదా. ఇంకా సన్నీ మొహం నల్లగా పెట్టుకొని చూస్తూ ఉంటాడనమాట. అప్పుడే స్వర అంటూ ఉంటుంది, సన్నీ నువ్వు నీ డ్రాయింగ్ కూడా చూపియ్యి అనేసి అంటూ ఉంటే, అమ్మ నేను డ్రాయింగ్ వేశాను, నేను ఇన్స్పెక్టర్ అవ్వాలని అనుకుంటూ ఉన్నాను కదా ఫస్ట్ నుంచి, కాబట్టి నేను ఇన్స్పెక్టర్ అవ్వాలని చెప్పి నా కోరిక అంటూ ఉంటే, అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు అనేది, నువ్వు ఇన్స్పెక్టర్ అవుతామన్నా ముందు చదువు, బాగా చదువు, తర్వాత వాటన్నిటి గురించి ఆలోచిద్దు అని చెప్పేసి ఇంద్ర సన్నీ మీద కోపడుతూ ఉంటాడనమాట. ఇంకా పాపము ఇంద్ర ఎందుకు అన్నాడంటే, సన్నీకి ఆల్రెడీ కాలు కొంచెం తేడాగా ఉంటుంది కదా, ఇంకా కాబట్టి వాడు పాపం ఇన్స్పెక్టర్ అవన్నీ అవ్వలేడు, ఇప్పటి నుంచి అది అవ్వాలి ఇది అవ్వాలని చెప్పేసి అదే పని మీద ఆశపడ్డాడు అనుకో, రేపటి రోజున అవనప్పుడు బాధపడతాడు కదా. కాబట్టి ఇంద్ర ఇప్పుడే సన్నీని కొంచెం మైండ్ సెట్ మార్చాలి అని చెప్పేసి అలా డిసైడ్ అయ్యి అరుస్తాడనమాట. ఇంకా సన్నీకి బాగా కోపం వస్తుంది, బాబీనేమో అలా పొగిడారు, నన్నేమో ఇలా తిడుతున్నారు అనేసి వాడు కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సన్నీ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఏంటంటే ఇంద్ర తిట్టాడు కదా సన్నీని, బాబీని పొగట్టము, ఇదంతా తలుచుకొని సన్నీ బాధపడిపోతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే అక్కడికి ఆహా ఈ బ్యాచ్ అంతా ఉన్నారు కదా, పరశురామ సుభద్ర వాళ్ళ ముగ్గురు అక్కడికి వచ్చి సన్నీ మైండ్లో లేనిపోని అన్నీ ఎక్కిస్తూ ఉంటారనమాట. ఏంట్రా సన్నీ అసలు నువ్వు ఇలా కూర్చుంటే నాకు చాలా బాధగా ఉంది, మీ నాన్నే నిన్ను అలాగా అసలు తిడుతూ ఉంటే నాకు చాలా బాధ అనిపించిందిరా, అది ఇది అని చెప్పేసి ఆహా అంటూ ఉంటే, అప్పుడే సుభద్ర అంటూ ఉంటుంది, నా మనవడేం తక్కువ కాదు, నా మనవడు అనుకున్నది సాధిస్తాడు, అది ఇది అని చెప్పేసి సుభద్ర అంటూ ఉంటే, అప్పుడే పరశురాం అంటూ ఉంటాడనమాట, సన్నీకి కాలు బాగోలేదు కదా, అందుకనే ఇంద్ర అలా అనుంటాడక్క అని చెప్పి ఆబీగాడు. కానీ ఈ సన్నీగాడికి కాలు అలా చేయకుండా ఉంటే సన్నీగాడు నిజంగానే ఇన్స్పెక్టర్ అయ్యేవాడు కదా పాపం అని చెప్పేసి సన్నీకి ఉన్నవి లేని అన్నీ కూడా వాడి మైండ్లో ఎక్కించి ఇంకా సన్నీకి అక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టుగా చేస్తారనమాట. ఇంకా సన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే ఆహా అలాగే వచ్చేసేపాటికి సుభద్ర పరశురం పక్కపక్క నవ్వుకుంటూ, సన్నీ కానీ ఇలాగే మనం బాగా మాటలతోటి కోపం తెప్పించేటట్టుగా చేస్తే వాడే స్వరాన్ని అలాగే బావిని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటట్టుగా చేస్తారు, మనం అనుకున్నవన్నీ కూడా త్వరలోనే నెరవేరుతాయి, చక్కగా ఆహా మా ఇంద్రాన్ని పెళ్లి చేసుకోవచ్చు, మనం ఈ ఆస్తి తీసుకోవచ్చు అనేసి మళ్ళీ ఆ ముగ్గురు ఒకటే పక్కపక్క నవ్వుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఇంట్లో వచ్చేసేపాటికి ఇంద్ర ఆ పెయింటు అంటే బాబీ వేసింది సన్నీ వేసిన డ్రాయింగ్ చూస్తూ తన బెడ్రూమ్లో అలాగే ఆలోచిస్తూ ఉంటాడు, కొంచెం కోపంగా ఉంటాడనమాట. ఇంకా అప్పుడే అక్కడికి స్వర వస్తుంది. స్వర వచ్చి ఇలా చూసేలోపు ఇంద్ర పెయింట్లన్నీ చూస్తూ ఉంటాడు కదా, స్వర అనుకుంటూ ఉంటుంది, అయ్యో ఇంద్ర బాబీ పెయింట్ వేశాడు కదా, ఆ పెయింట్లో ఏదో బట్టుడులాగా నిలబెట్టాడు కదా, అది చూసుకొని ఇంద్రా గారు బాధపడుతున్నట్టున్నారు, ఇప్పుడు నేనేం చేయాలి అనేసి ఆలోచిస్తూ మొత్తానికి ఇంద్రా దగ్గరికి వెళ్తుంది. ఇంద్రా దగ్గరికి వెళ్ళి సారీ ఇంద్రా గారు అనగానే ఇంకా అప్పుడు ఇంద్ర అంటాడు, ఎందుకు నాకు సారీ చెప్తున్నారు అనగానే, బాబీ అలాగా మీ బొమ్మ వేయటం తప్పు కదా అనేసి అంటూ ఉంటే, లేదు స్వర ఇన్ని రోజులు కూడా బాబీ మనసులో నేను లేననుకున్నాను, కాకపోతే ఏదో ఒక ప్లేస్లో అనేది బాబీ నాకు ఆ డ్రాయింగ్లో ప్లేస్ ఇచ్చాడు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది అనేసి ఇంద్ర చెప్పి అంటూ ఉంటే, మరి ఎవరి పెయింట్ చూస్తున్నారు డ్రాయింగ్ మీరు అనేసి స్వర అడుగుతూ ఉంటే, సన్నీది చూస్తున్నాను అని ఇంద్ర చెప్తూ ఉంటాడు. మరి ఎందుకు సన్నీని మీరు కింద కోప్పడ్డారు అనేసి అడుగుతూ ఉంటే, ఇంద్ర ఏదో పాపం చెప్పబోతూ ఉంటే ఈరోజు ఈ ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందన్నమాట. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.